నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఈశ్వర్ సాయి వ్యవహారంపై కొనసాగుతున్న చర్చకు ఆయన భార్య చేసిన వ్యాఖ్యలు తెరదించాయి. తన భర్తను తాను వదులుకునే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కదా, మీ హస్బెండ్ కి మీరు డివోర్స్ ఇస్తున్నారా? లేదు. మీ హస్బెండ్ తోటే కలిసి ఉండాలనుకుంటున్నారా? 100% మాట్లాడుకున్నారా? కాంప్రమైజ్ అయిపోయిందా? మాట్లాడుకున్నాం, కాంప్రమైజ్ అయిపోయింది, అంతా ఓకే. ఎవరండి వదులుకుంటారు? మీ అందరికి ఇదే అర్థం కావట్లేదు. నా హస్బెండ్ ఏదో శ్రీరామచంద్రుడు, నీ హస్బెండ్ ఇట్లా, అమ్మో నువ్వు ఇది అది. అసలు కొంతమంది అయితే అసలు మినిమం కామెంట్ నాకు తెలిసి మీరు ఏం మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరిద్దరు విడిపోవాలని మీరు అనుకోవట్లేదు? లేదు, విడిపోవాలనుకుంటే నేను ఎందుకు అంత ఫైట్ చేస్తాను? సో ఇప్పుడు తప్పు చేసిండు, ఇద్దరు తప్పు ఉంది అంటున్నారు, దట్స్ ఫైన్. ఇద్దరు తప్పుండే కలిశారు, దట్స్ ఫైన్. కానీ ఈ రోజు ఫైనల్ గా ఈశ్వర్ సాయి మాత్రం సేఫ్ పొజిషన్ లోనే ఉన్నాడు కదా. సో మీరైతే మళ్ళీ హ్యాపీగా కలుస్తున్నారు కదా. ఒక ఆడపిల్లగా తమ మధ్య ఉన్న సమస్యలపై ఇప్పటికే మాట్లాడుకొని అన్ని పరిష్కరించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని ఆమె స్పష్టం చేశారు. తమ వ్యక్తిగత విషయాలపై ఇకపై ఎవరూ మాట్లాడవద్దని, తమ గురించి ప్రచారం చేయడం, చర్చించడం ఆపాలని ఆమె కోరారు. తన భర్తతో కలిసి తమ కుటుంబ జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇక తమ వ్యక్తిగత జీవితంలోకి ఎవరూ జోక్యం చేసుకోవద్దని, అవసరమైన చర్చలకు తావివ్వొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈశ్వర్ సాయి భార్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.